అందరికీ మరొకసారి బహుజన బతుకమ్మ శుభాకాంక్షలు, తెలంగాణ ఉద్యమాభినందనలు. ఇప్పుడు ఒకసారి దీనికి వక్తలుగా విచ్చేసినటువంటి అందరికీ ఆహ్వానం. అభివాదం చేసిన తర్వాత ఒక్కొక్క స్పీకర్ని పిలిచి మాట్లాడించడం జరుగుతుంది. ముందుగా మేడం రాధారాణి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ప్రొఫెసర్ తిరుమలరావు గారు, ప్రొఫెసర్ కొండా నాగేశ్వర్ గారు, కుల నిర్మూలన సంఘం జ్యోతి వహీదన్న, ట్యాక్స్ ఫైలింగ్ తమ్ముడు శ్రీనివాస్ గారు, దేశ్ముఖి గ్రామ సర్పంచ్ స్వప్న గారు, తమ్ముడు అశోక్ గారు, రైతు కూలి పోరాట సమితి నాయకులు నాగిరెడ్డన్న గారు, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ మల్సూర్, కామ్రేడ్ పోతుల రమేష్, ప్రముఖులకు వేదిక మీద ఇందాక వచ్చిన ప్రముఖులు, వచ్చేసిన ఆహ్వానితులు అందరికీ కూడా నా నమస్కారాలు. విమలక్క గారు షార్ట్ నోటీస్ నిన్న సాయంత్రమే ఫోన్ చేసి చెప్పారు. అయినా కూడా వారు చేస్తున్న కార్యక్రమాల పట్ల గౌరవంతో ప్రతి సంవత్సరం ఈ బహుజన బ్రతుకమ్మని ఒక్కొక్క స్లోగన్తో మొదలు పెడుతూ విభిన్న సమస్యల్ని ప్రజల్లోకి అవేర్నెస్ క్రియేట్ చేస్తూ తీసుకువెళ్తూ ఉన్నారు. వారికి ముఖ్యంగా ముందుగా నా అభినందనలు. ఈరోజు విడుదల చేసిన పాట కూడా అలాగే ప్రొద్దున నుంచి కొన్ని వేరే పాటలు అవన్నీ కూడా చూసాము. అవన్నీ కూడా సాహిత్యం, పాడటం, ఫోటోగ్రఫీ అన్నీ కూడా చాలా సూపర్బ్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ముఖ్యంగా అన్నిటికంటే మెసేజ్, మనం ఏం మెసేజ్ ఇస్తున్నామో వాటిని ఎలా ప్రజల్లోకి తీసుకువెళ్తున్నామో అన్నది ఇది చాలా ఇంపార్టెంట్. ఈ జానపదుల పండగగా మొదలైన ఈ బ్రతుకమ్మ మనకి ఇప్పుడు రాష్ట్ర పండుగ అయిపోయింది. ఈ రాష్ట్ర పండుగ నుంచి దేశ విదేశాల్లో కూడా అందరూ సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు ఈ బ్రతుకమ్మని. ఈ పండుగని కూడా అందరిలో అవేర్నెస్ క్రియేట్ చేసే ఉద్దేశంతో ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు. ఈ సంవత్సరం తీసుకున్న టాపిక్ స్త్రీలని ప్రకృతిని రక్షించుకుందాం అన్నది. అది రీసెంట్గా జరుగుతున్న ఇన్సిడెంట్స్ అన్నిటితో కూడా ఈ టాపిక్ చాలా రెలవెంట్ అని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను. రీసెంట్గా కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్ ఇంకా సమసిపోలేదు. ఒరిస్సాలో జరిగింది, తర్వాత మధ్యప్రదేశ్లో జరిగింది. ప్రతి చోట ప్రతి నిమిషం అన్ని చోట్ల జరుగుతూనే ఉంటున్నాయి. స్త్రీల మీద అత్యాచారాలు, అకృత్యాలు, హింసలు అన్నీ కూడా ప్రతిరోజు, వినని రోజు ఉండదు, జరగంది చోటు ఉండదు. దేశం మొత్తం మీద కూడా అన్ని చోట్ల కూడా జరుగుతూనే ఉన్నాయి. వీటిని ఎలా ప్రివెంట్ చేసుకోవాలి, ఎలా ఆపాలి, ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి అనేది అందరికీ కూడా అందరిలో కూడా ఆలోచన రేకెత్తుతుంది. రిక్లెయిమింగ్ ద నైట్ అని చెప్పి కోల్కతాలో స్త్రీలందరూ రాత్రిళ్ళు మాకెందుకు చెందవు, పగలు మాత్రమేనా మాది, రాత్రిళ్ళు సాయంత్రం చీకటి పడ్డాక మీరు తిరిగితే మీ మీద భయపెడతాం, మీ మీద అకృత్యాలు చేస్తాం అని చెప్పి మనం భయపెడుతూ ఉన్న సమాజంలో ఒక వర్కింగ్ ఎన్విరాన్మెంట్లో సేఫ్టీ కోసం స్త్రీలు చేస్తున్న ఆ పోరాటం, స్త్రీలు మాత్రమే కాదు ఆలోచన గల అందరూ చేస్తున్న పోరాటం, దాన్ని రీసెంట్గా జరిగిన ఒరిస్సాలో ఇన్సిడెంట్ ఇంకొంచెం బాధ పెడుతూ ఉంది. ఒక బ్రిగేడియర్ కూతురు, ఒక మేజర్ కాబోయే భార్య, ఒక లా స్టూడెంట్, అమ్మాయి లా స్టూడెంట్, ఒక రిపోర్ట్ ఇవ్వటానికి అర్ధరాత్రి పోలీస్ స్టేషన్కి వెళ్తే రిపోర్ట్ ఎందుకు తీసుకోరు అని చెప్పి క్వశ్చన్ చేసినందుకు ఆ అమ్మాయిని అవమానకరంగా బట్టలోడ తీసి పోలీస్ స్టేషన్లో అవమానించడం అనే ఇన్సిడెంట్ అన్నీ ప్రతి ఒక్కటి. మమ్మల్ని క్వశ్చన్ చేస్తారా ఎవరైనా, మీ డ్యూటీ మీరు చేయటానికి ఎందుకు చెయ్యరు అని చెప్పి అడగటాన్ని కూడా తప్పుపడుతున్నారు. ఎవరు? పోలీసులే. ఇంకెవరికి వెళ్ళి చెప్పుకుంటారు స్త్రీలు?
మాకు అన్యాయం జరిగింది, ఒక అఘాయిత్యం జరిగింది, చెయ్యండి అని చెప్పి ఎవరిని అడుగుతారు? అందరూ అలాగే ఉంటే, సమాజం మొత్తం అలాగే ఉంటే ఎలాగా? అందుకే అందరిలో మార్పు రావాలి. మలయాళ పరిశ్రమలో హేమ కమిటీ రిపోర్ట్లు వింటూ ఉన్నాం. అవి మలయాళ పరిశ్రమలోనే కాదు, అన్ని రంగాల్లో, అన్ని సినీ ఫీల్డ్స్లో, ప్రతి ఒక్క స్టేట్లో ఉన్న దాంట్లోనూ, అన్ని వాటిల్లోనూ ఉన్నాయి. ఒక సినీ ఫీల్డ్లోనే కాదు, అక్కడ ప్రామినెంట్గా ఉంటుంటుంది. ఇంకా ఎక్స్‌ప్లాయిటేషను, అబ్యూసు స్త్రీల మీద మిగిలిన చోట్ల కూడా జరుగుతూనే ఉంటుంటుంది. వీటన్నిటినీ ఎలా ఎదుర్కోవాలి? ఎలా అంటే ముఖ్యంగా అది నా ఉద్దేశంలో అయితే మాత్రం మన స్త్రీల చేతుల్లోనే ఉంది, మన పెంపకంలోనే ఉంది. అది కంట్రోల్ చేయటం అన్నది, పిల్లల్ని మనం మగపిల్లలు ఆడపిల్లలు అని లేకుండా సక్రమంగా పెంచితే, మన మగపిల్లలందరికీ కూడా ఆడపిల్లల్ని ఎలా గౌరవించాలో నేర్పిస్తే సమాజం ఆటోమేటిక్గా మారుతుంది. మన ఇంట్లో ఉండే తండ్రులే తల్లుల్ని గౌరవిస్తే గనక వాళ్ళ పిల్లలు కూడా రేపు పెద్ద అయిన తర్వాత వాళ్ళ భార్యలను వాళ్ళను గౌరవించడం నేర్చుకుంటారు. మన ఇంట్లో మన చెల్లెల్ని ఎలా చూస్తున్నామో బయట పిల్లలందరినీ కూడా నువ్వు అలా గౌరవించడంగా చూడటం మొదలెడితే ఇంత సమస్యలు రావు. ఎక్కడొస్తుంది మరి ఆ లోపం? మన పెంపకంలో లోపమా? అది మార్చుకోవటం మన చేతుల్లో లేదా? కేవలం ఉద్యమము అంటే మనం రోడ్ల మీద తిరిగి ఉద్యమం చేస్తే అది చాలదు. ఆలోచనల్లో మార్పు రావాలి. ఉద్యమం అంటే ఓ పోరాటం. ఈ పరిస్థితిలో మార్పు రావాలి అని చెప్పి మనం అడుగుతున్నాం. కానీ అన్నిటికంటే ముఖ్యంగా రావాల్సింది మన ఆలోచనల్లో మార్పు అని చెప్పి నేను అనుకుంటాను. మన ఆలోచనలని కంట్రోల్ చేస్తుంది. ఏం వ్యవస్థ కంట్రోల్ చేస్తుంది? తెలియకుండానే మన మీద యాక్ట్ చేస్తున్న పితృస్వామ్య వ్యవస్థే మన ఆలోచనలను కంట్రోల్ చేస్తూ ఉంది. ఆ పితృస్వామ్య వ్యవస్థలో నుంచి మేము కూడా సమానమే, మాకు కూడా కొన్ని హక్కులు ఉంటాయి, మమ్మల్ని కూడా బ్రతకనివ్వండి, మమ్మల్ని కూడా ఎదగనివ్వండి అని చెప్పి స్త్రీలు కోరుతూ ఉన్నాం. డొమెస్టిక్ వైలెన్స్ ఇంట్లో కొన్ని బయట రోడ్డు మీదకి వెళ్తే రోడ్డు మీద జరుగుతుంది హింస అనుకుంటే కాదు, ఇంట్లో 4 గోళ్ల మధ్య మనకు తెలిసిన వాళ్ళే అందరూ తండ్రి అన్నలదమ్ములు దగ్గర ఉన్న బంధువులు వాళ్ళే రేపులు చేస్తున్న ఇన్సిడెంట్స్ అన్నీ కూడా వింటూ ఉన్నాం. ఎలా మరి ఇంకా ఎక్కడ రక్షణ ఉంది? ఇంట్లో లేక, బయట లేక, పగలు లేక, రాత్రి లేక, ఎక్కడ ఈ రక్షణ మనకి ఎక్కడి నుంచి వస్తుంది? ఎలా వస్తుంది? అందరూ కూడా ఆలోచించాలి. అందరం కూడా మన పెంపకం పద్ధతులు మార్చుకోవాలి. మన మగపిల్లలకి గౌరవించడం నేర్పించాలి. రాత్రిళ్ళు కొంచెం ఇలాంటి స్వభావం ఉన్న మగపిల్లల్ని బయటకు వెళ్ళనివ్వకుండా వాళ్ళని కట్టడి చేయాలి, వాళ్ళని ఇంట్లో ఉండేటట్లు చేయాలి, వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ఎలా తెలుస్తారు మనకి ఈ మగపిల్లలు ఇలా ఉన్నారు, ఎలా ఉంటున్నారు? మన పిల్లలు మన ఇంట్లో బుద్ధిగా ప్రవర్తించవచ్చు, బయట ఎలా ఉంటున్నారో మనకెలా తెలుస్తుంది? ఇప్పుడు అది కూడా సోషల్ మీడియా హెల్ప్ చేస్తుంది. వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారో, ఎవరి మీద ఏం కామెంట్లు చేస్తున్నారో, ఎవరితో ఎలా ఉంటున్నారో దాన్ని బట్టి వాళ్ళ బిహేవియర్ని అంచనా వేయొచ్చు. సోషల్ మీడియా మంచి చెడు రెండిటికీ ఉపయోగపడుతూ ఉంది. దాంట్లో నుంచే ఎవరి బిహేవియరల్ అసెస్మెంట్ అయినా కూడా చేయొచ్చు. మన కాబోయే పార్ట్నర్ ఎలాంటి వాళ్ళు అని చూస్ చేసుకోవటానికి కూడా ముందుగా వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసుకోవచ్చు. వాళ్ళు ఎలాంటి కామెంట్లు పెడుతున్నారు, ఎలా రెస్పాండ్ అవుతున్నారు, వేటికి రెస్పాండ్ అవుతున్నారు, వేటికి వెకిలి కామెంట్లు పెడుతున్నారు, అవన్నీ చూస్తే మనమే వాళ్ళని కంట్రోల్లో పెట్టాలి. ఆ స్టేజ్లోనే గనక కంట్రోల్లో పెడితే సిస్టమ్ కూడా, ఇంట్లో వాళ్ళే కాదు సిస్టమ్ కూడా ఆ స్టేజ్లోనే వాళ్ళని గనక పట్టుకొని కంట్రోల్లో పెడితే చాలా సమస్యలు సాల్వ్ అవుతాయి అని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను. ఆ సోషల్ మీడియాని మనం ఈ రకంగా కూడా ఉపయోగించుకోవచ్చు అన్నది నా ఉద్దేశం. దాన్ని అన్ని రకాలుగాను ఇప్పుడు ప్రస్తుతం అయితే ప్రకృతిని కూడా రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. వికారాబాద్ దగ్గర ఆ గుడికి వెళ్ళినప్పుడు ఆ 100 సంవత్సరాల నాటి మామిడి చెట్టును చూస్తే ఎంత సంతోషం కలుగుతుంటుంది. ఒక చెట్టు ఓల్డ్ గ్రాండియర్, అసలు ఒక పెద్ద చెట్లు, వాటిని చూస్తేనే మనకి ఒక పెద్ద సంతోషం కలుగుతుంది. ఒక పెద్ద బిల్డింగ్ని చూస్తే ఎలా సంతోషం అనిపిస్తుంటుందో
ఒక ఎదిగిన ఒక 100 సంవత్సరాలు దాటిన చెట్టును చూసినా కూడా అంతే సంతోషం అనిపిస్తుంటుంటుంది. అలాంటి చెట్లు వందలు, వేలు, లక్షల్లో ఇప్పుడు కొట్టివేయబడుతున్నాయి అంటే, వీటిని దామగుండంలో కొట్టివేయబడుతున్నాయి అంటే దీన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంది. దాన్ని ఎలా రక్షించుకోవాలి అని చెప్పి మొన్న తులసి చంద్ గారు ఇందిరా పార్క్లో ఉద్యమం చేశారు, అది విన్నాను. కానీ మేము దాంట్లో పార్టిసిపేట్ చేస్తే ఎలా? మేము స్థాయిలో ఉండేవాళ్ళం, దాంట్లో వాటిని రక్షించాల్సిన స్థాయిలో ఉండేవాళ్ళం. మేము వెళ్ళి ప్రొటెస్ట్ చేయటం కాదు కావాల్సింది, అక్కడ ఏం చెయ్యాలి, ఎలా, ఎందుకు స్టే ఇచ్చారని చెప్పి అంటున్నారు అంతకుముందు, ఎందుకు వెకేట్ అయ్యింది, ఎలా దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి అనేది చూడవలసిన బాధ్యత మా మీద ఉంది. ఆ రకమైన బాధ్యత ప్రతి ఒక్క సిటిజన్ ఎవరి చేతుల్లో ఉన్న ఎవరి బాధ్యతల్ని వాళ్ళు నిర్వర్తిస్తే సమాజం సక్రమంగా సరైన దారిలోకే వెళ్తూ ఉంటుంది. ఆ సరైన దారిలోకి సమాజం నడవటానికి కొంత స్ఫూర్తినివ్వటానికి ఈ ఉద్యమాలు ఇవన్నీ కూడా పనికి వస్తాయి. అలాంటి కార్యక్రమం తలపెట్టుకున్న విమలక్క గారికి ఈ వారి అరుణోదయ బృందం అందరికీ కూడా అభినందనలు చెప్తూ సెలవు తీసుకుంటూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇంత బిజీగా ఉండి కూడా టైం ఇచ్చారు, చాలా సంతోషం. మేడంని తీసుకొచ్చినందుకు వహీద్ జ్యోతికి కూడా థ్యాంక్ యూ. ప్లీజ్. థ్యాంక్ యూ. దామగుండాలనే కాదు, ప్రకృతి పర్యావరణ విధ్వంసం ఎక్కడ జరిగినా దాన్ని మనం కాపాడుకోలేకపోతే మానవ మనుగడని ప్రశ్నార్థకం కనుక, ఎక్కడో ఏదో జరిగితే మనకెందుకులే అని అనుకుంటే మన దాకా వచ్చిన తర్వాత మాట్లాడే వాళ్ళు ఎవరు కూడా ఉండరు. అందుకోసం ఎక్కడ ఏం జరిగినా మాట్లాడడానికి మనమంతా కూడా రెడీగా ఉండాలి. అదే మానవత్వం అనిపించుకుంటుంది. అమానవీయమైనటువంటి సంఘటనలు జరుగుతున్నటువంటి సందర్భంలో మనిషి అన్న ప్రతి వాళ్ళు కూడా మాట్లాడాలి అనేటువంటిది తెలియజేసిన మేడంకి మరొకసారి ఈ మెసేజ్ని అందజేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మార్పు అనేది మన ఇంటి నుండే ప్రారంభం కావాలి. రెండవది, ప్రతి ఒక్కరి మైండ్ సెట్లో మార్పు వచ్చినప్పుడు తప్పనిసరిగా అది సాధ్యమవుతుంది. అయితే మన హక్కులని ఉద్యమాల ద్వారా సాధించుకుంటాము. కనుక ఈ మెసేజ్ని ప్రతి ఒక్కరు పాటించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సభకు నమస్కారం. క్యాసెట్ని ఆవిష్కరించిన హైకోర్టు జడ్జి గారు, రాధారాణి గారు, విమలక్క గారు, ప్రొఫెసర్ లక్ష్మి గారు, మిత్ర గారు, మిగతా మిత్రులందరికీ ఇది వికృతి యుగం, కలియుగం కాదు. ఇది ప్రకృతిని చెరబట్టే వికృతి. ఈ వికృతానికి చిరునామా లేదు, ఎందుకంటే అంతటా వ్యాపించింది, అన్ని రంగాలలోనూ వ్యాపించింది. మనిషి వికృత స్వభావుడైనాడు. ఈ మనిషి వల్లే మహిళకి, అటు అరణ్యానికి, పచ్చదనానికి, జీవజలాలకి ఒక పెద్ద సవాలుగా నిలబడ్డాడు. సవాల్ అంటే ఒక మంచి కనటేషన్ ఉంది, కానీ ఒక శత్రువుగా తయారయ్యాడు. అన్ని వ్యవస్థల్లో మనకి సహజత్వము దూరమైపోయి దాని స్థానంలోనే ఒక రసాయనీకరణ, మార్కెటీకరణ, లాభార్జన మొత్తం ప్రపంచంలో ఆ లక్షణం పెరుగుతూ వస్తున్నది. ఇది ఒక పాత విషయం కాదు, మరీ కొత్త విషయం కాదు. ఇది జరుగుతున్నది, ఒక ప్రాసెస్గా వస్తున్నది. ఈ ప్రాసెస్ని అడ్డుకోవడం ఎట్లా?
మనం ఏం చేయగలం? ఇవాళ మనం ఏమీ చేయలేకపోతే రేపటి తరానికి అది డబుల్ అయిపోతుంది. వాళ్ళ మీద బాధ్యత, అది నెరవేర్చలేరు. కాబట్టి ఇప్పుడున్నటువంటి శక్తులు, వ్యక్తులు, నిర్మాణాలు ఒక ఐక్యవేదికకి, ఇవాళ ఇక్కడ ఉన్నాము అంటే ఎన్నో సంఘాల సమాహారం, ఇవి కాకుండా మరిన్నింటిని కూడా మనము వాటిలో మనం కలవాలి, వాళ్ళు మనలో కలవాలి. అప్పుడే ఒక ప్రతిఘటన లేదా ఒక ఆలోచన మొదలవుతుంది. అంటే ఇప్పటి వరకు మనము గుర్తిస్తున్నాము, గుర్తించిన దానిని మనము చాలా ఆ విషాదాన్ని నలుగురితో పంచుకుంటున్నాము, నలుగురికి తెలియచేస్తున్నాము. కానీ దానిని ఆపడం ఎలా? మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు రోజు రోజుకి వికృత రూపం. ఒక నిన్నటి ఒక ఇన్సిడెంట్, భయంకరమైన ఇన్సిడెంట్ అంటే రేపు జరగబోయేది అంతకంటే అనూహ్యమైనటువంటి భయంకరమైన పరిస్థితి, సంఘటన. ఇది మన మీద కన్నా పిల్లల మీద అది చాలా ప్రభావం చూపుతున్నది. వాళ్లకు తెలుసు, ఇవాళ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏది మనము దాచలేము, దేనిని కూడా మనము కాన్ఫిడెన్షియల్గా పెట్టలేము. ఇవన్నిటిని చూసి వాళ్ళు జీవితం మీద ఒక నెగటివ్ భావనను కలుగుతున్నది వాళ్ళ మీద. ఈ ప్రభావాల నుంచి ఎలా రక్షించగలము? ఇవాళ ఒక మాసం బతుకమ్మ, బహుజన బతుకమ్మ, దీని వెనక ఈ ఆలోచనలు చేస్తున్నాం. కానీ నేనేమంటానంటే విమలక్క, అరుణోదయ మిత్రులను, మిగతా మిత్రులను ఒక సంవత్సరం పాటు మనం ఒక సబ్జెక్టు మీద కృషి చేస్తే దాని ఫలితం మరింత గణనీయంగా ఉంటుంది. అలా ఉండాలి అని అనిపిస్తుంది. మనము చేసేటువంటి పని సమాజం మీద ఎంత ఇంపాక్ట్ కలిగించాలంటే వాళ్ళు అలాంటి ఆలోచనలు చేసేవాళ్ళు, వాళ్ళని బట్టబయలు చేయవలసినటువంటి అవసరం ఉంది. మనము అన్ని రకాలుగా అన్ని వ్యవస్థలు వాళ్ళని రక్షించడానికే సుముఖంగా ఉన్నట్టుగా మనకు కనిపిస్తున్నది. ఈ ఆధునిక కాలంలో మరింతగా చెట్లు కొట్టేవాడు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంటుంది, చెట్లు కొట్టేవాడు బాహటంగా కొట్టుతున్నాడు, అడవులని నరికేస్తున్నాడు, ఉద్యానవనాలని నాశనం చేస్తున్నాడు. మనకే కాదు, పక్షులకు, పిచ్చుకలకి, అన్ని రకాల ఎగిరే జీవరాశికి, క్రిమికీటకాలకి వాటి ఆవాసాలు పోతున్నాయి. అది మనకే కాదు, చెట్టు పచ్చదనం, గాలి మనకే కాదు, మనకంటే ఎక్కువ వాటికి అవసరం. అది జీవావరణం. ఈ జీవావరణాన్ని రక్షించుకోవడం ఇప్పుడున్నటువంటి విద్యుక్త ధర్మం. దానికి అనాది కాలం నుంచి మహిళలకు ముందుకొచ్చారు. వాళ్ళు పువ్వులని ప్రేమించారు. పువ్వులలో పెద్ద పెద్ద పువ్వులు, గొప్ప పువ్వులు ఉంటాయి. కానీ బీర పువ్వు, కట్ల పువ్వు, గునుగు పువ్వు, ఎందుకు పనికిరానిది అనుకునే బతుకమ్మ పండుగలో ప్రధానమైనటువంటి తంగేడు పువ్వు, ఇట్లా ఎన్నో రకాల పువ్వులను వాళ్ళు గౌరవించారు, సమానంగా చూశారు. ఈ సమభావన పువ్వులలో నుంచి చూడడం అనేది ఒక గొప్ప విషయంగానే మనం గుర్తించాలి. దానికి మహిళలే ఆద్యులు. నిజానికి పువ్వుల పండుగ భారతదేశంలోనే కాదు, ఇతర దేశాలలో కూడా ఫ్లవర్ ఫెస్టివల్స్ చేస్తారు, కానీ వివిధ రకాలుగా ఉంటాయి. ఇక్కడ ఈ పువ్వులని ప్రేమించడం, ఈ పువ్వులే కదా కాయలే నుంచి వచ్చే విత్తనాలే కదా వృక్షాలుగా మారతాయి. ఈ తాత్వికతని వాళ్ళు కలిగి ఉన్నారు. కాబట్టి మొదట ఈ సీజన్లో వచ్చేటువంటి పువ్వులను ప్రేమించాలి. ఈ పువ్వులను ప్రేమించడం అంటే మనుషులను ప్రేమించడం, పచ్చదనాన్ని ప్రేమించడం, వృక్షాలను, మనకు దేవతా వృక్షాలు ఉన్నాయి,
వేప చెట్టు అందులో ఒకటి. ఈ వేపని మనకి కాపీరైట్ లేకుండా భారతదేశానికి కొన్ని శక్తులు అడ్డుపడుతున్నాయి. ఇప్పుడు రియల్టర్స్ వచ్చారు. వీళ్ళు ఈ గొప్ప గొప్ప రావి చెట్టు అట్లాంటి మంచి పెద్ద పెద్ద చెట్లని కూడా వాళ్ళ జేసీబీలు, బుల్డోజర్లు ప్రతినిత్యం చదును చేస్తున్నాయి. ఎక్కడ బతుకుతుంది పచ్చదనం? మహావృక్షాలు పోయాక ఈ చిన్న చిన్న క్రోటన్ ముక్కలని మనము పెంచి వాటిని కాపాడుకొని లాభం లేదు. మనకు జంబూ ద్వీపంలో నేరేడు చెట్లు చాలా పెద్దవి, అది భారతదేశానికి ఒక గుర్తు ఆ చెట్టు. అలాంటి చెట్లను కూడా మనము కంటికి చూడడానికి కూడా తగ్గిపోతున్నాయి. రేపు ఏ మ్యూజియంలోనో చూడాల్సి ఉంటుందేమో అనిపిస్తున్నది. అలాంటి అనేక వృక్షాలు, ఈ దేవతా వృక్షాలని స్త్రీలకి అన్వయించి చూసి ఇవి వృక్షాలు, వీటి చుట్టూ ఇవి పచ్చదనాన్ని ముందుకు తీసుకుపోతాయి, పచ్చదనాన్ని కాపాడుకుంటాము అనే ఉద్దేశంతో ఆ చెట్లని నరకకుండా పూజించడము. పూజ అంటే మనము పాత పద్ధతిలో, సంప్రదాయ పద్ధతిలో చేసే పూజలు కావు. దాన్ని కాపాడుకునే ఒక క్రతువు, భౌతిక క్రతువు అయినప్పటికీ కూడా దానిని పాతదని పక్కన పెట్టేస్తూ పోతుంటే మనకు మిగిలేది ఏమీ ఉండదు. పాతలో కూడా మానవీయత ఉంది, పత్రహరిత పరిరక్షణ ఉంది, ఒక మహిళలకి ఇచ్చేటువంటి గౌరవం కూడా ఆ దేవతారాధనలో ఉంది, దైవారాధనలో ఉంది. కాబట్టి మిత్రులారా, ఒక భారతీయ సంస్కృతిలో ఈ వృక్షాలు ఇప్పుడు ప్రతి ఆగస్టులో వచ్చేటువంటి కోజాగరి పున్నమ అప్పుడు రావి చెట్టుకు స్త్రీలు వెళ్ళి రాఖీలు కడతారు, దారాలు చుడతారు. కొన్ని వందల మంది స్త్రీలు ఒక చెట్టు దగ్గరికి పోతారు. ఎంతోమంది ప్రతి చెట్టుకి వాళ్ళు ఇవి కట్టడం మనం చూస్తాము. అట్లా దానిని చిప్కో మూమెంట్ లాగా దీనికి ఈ దారాలు కట్టి దాన్ని రక్షించి పూజించడము చేసినప్పుడు దానిని గౌరవించినట్లే. ఆ లక్షణము పురుషుడిలో లేదు. పురుషుడు ఏ చెట్టుని ప్రేమించడు, అన్నీ కొట్టివేయడం తప్ప, కలపజేయడం తప్ప, దానిని చదును చేయడం తప్ప, భూమిని అది పండినటువంటి ఆ భూమిని అన్యాక్రాంతం చేయడం తప్ప మరొకటి లేదు. ఎందుకంటే ఆ సంస్కృతిలో, ఆ భావనలో లేదు. స్త్రీ పునరుత్పత్తి చేస్తున్నప్పుడు వ్యవసాయాన్ని కనిపెట్టింది. పాలని మజ్జిగ చేసింది, మజ్జిగని పెరుగు చేసింది, పెరుగుని నెయ్యిగా చేసి దాచిపెట్టింది. ఈ జ్ఞానం అంతా కూడా ప్రకృతి నుంచి ఉంది. ఆ ప్రకృతి ఉన్నంతకాలం మనము మనుగడ సాగించగలం మంచిగా. అది వికృతిగా మారినప్పుడు మాత్రము ఏ ఆటం బాంబు కూడా దీని ముందు దిగదుడిపే. కాబట్టి ఈ మానవాళిని రక్షించుకునే ఒక మహత్తరమైనటువంటి ఆశయం ఉంది. దీనిని కొనసాగిస్తున్నటువంటి అరుణోదయాన్ని నేను అభినందిస్తున్నాను. ఇది అన్ని రాష్ట్రాల్లోకి పాకిపోవాలని ఒక మంచి ఉదాహరణని మన తెలంగాణ నుంచి, మహిళల నుంచి ఈ బతుకమ్మ పండుగ రూపంలో దానిని ముందుకు తీసుకుపోవాలని నేను ఆశిస్తున్నాను. కాకపోతే ఒక ఏడాదికి సరిపడా మనము ప్రోగ్రాం తయారు చేసుకున్నాము. దానికి అనేక కరపత్రాలు, చర్చాగోష్ఠులు, సదస్సులు ఏర్పాటు చేసుకుని మనము జాగృతం చేయవలసినటువంటి అవసరం ఉంది. మనం పరిరక్షణ అనే బాధ్యతని మరింతగా వేగవంతంగా వాసిలో కూడా మనము దానిని కాపాడుదాం. మహిళల మీద జరిగే అటువంటి ఈ వికృత చేష్టలని ఎట్లా ఆపగలమనేది ఒక ప్రత్యేకమైనటువంటిది. కాకపోతే నేను ఇంతకుముందు చెప్పినట్టు ప్రకృతిని రక్షించడంలో అది కూడా ఒక భాగంగా పనిచేస్తుంది. ప్రకృతిని గౌరవించడం మన పిల్లలకు నేర్పిద్దాం. రాధారాణి గారు అన్నట్టు పిల్లల పెంపకంలో మార్పు రావాలి. పురుషుల
ఆలోచనల్లో, ఆధిపత్య ధోరణుల్లో కూడా ఈ మార్పు రావాలి. ఈ మార్పులన్నింటికి చాలా కొంత టైం పడుతుంది. అయినప్పటికీ కూడా మన ప్రారంభం చాలా గట్టిగా ఉండాలని, అది ఒక పునాదితో ఉండాలని నేను ఆశిస్తున్నాను. చాలా బతుకమ్మలు పోయాయి, బహుజన బతుకమ్మ మిగిలింది. సంతోషం. అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్స్ అన్నయ్య. తప్పకుండా మీరు చెప్పిన ప్రతిపాదనతోటి అరుణోదయ ఏకీభవిస్తుంది. మీరు మా ముందు పెట్టిండ్రు ఒక పెద్ద కార్యక్రమం, సంవత్సరం పొడుగుతా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోదాం. తప్పకుండా తప్పకుండా మీరు మాతో పాటు అందరం కలిసి, ఇక్కడ ఉన్న ఇంకా కొంతమంది మిత్రులు కూడా ఉన్నారు, అందరము కలిసి దీనికి సంబంధించినటువంటి అంశంలో కొంత చర్చించుకొని ముందుకు సాగుదాం. తప్పనిసరిగా అరుణోదయ దీనిపైన ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, ఇప్పుడే కొంతమంది మిత్రులు కూడా వచ్చిండ్రు. తమ్ముడు డైరెక్టర్ వేణు ఒడుగుల గారు వచ్చారు, విరాట పర్వం డైరెక్టర్. అట్లనే ఇంకా మోటార్స్ డ్రైవింగ్ అసోసియేషన్ రాజు, శ్రీను, పిడిఎస్యు శ్రీను, ఇప్పుడే వచ్చినటువంటి చెల్లె సోగరా, చాలా లేట్. మీడియా మిత్రులు కూడా లేట్ వస్తే ఎట్లా, ప్రజ్వల, అందరు కూడా మేడంతో సహా. ప్లీజ్ మేడం, ఒక్కసారి మీరు ఏమనుకోకపోతే ప్లీజ్ 1 సెకండ్. అందరూ ఇప్పటిదాకా అభివాదం చేసిన జ్యోతి, వహీదన్న, స్వప్న, అందరు కూడా, ప్రజ్వల, సోగర, తమ్ముడు వేణు ఒడుగుల గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ప్రొఫెసర్ కొండ నాగేశ్వరన్న, నాగిరెడ్డన్న, రమేష్ పోతుల, దేశ్ముఖి అశోక్, మేడం వేణు ఒడుగుల, విరాట పర్వం. చాలా బాగుంది మీ మూవీ. నేను ఇద్దరిని స్పెషల్ గెస్ట్లుగా దీనికి ఇన్వైట్ చేసిన. ఒకటి ఈ అమ్మాయి పేరేంటమ్మా? మిష్కా, పేరు మిష్కా ఈమె పేరు. అట్లనే అంతడుపుల నాగరాజు కూతుర్ని కూడా, వీళ్ళిద్దరిని స్పెషల్ గెస్ట్లుగా అనుకున్నాను నేను ఈసారి. చప్పట్లు కొట్టండి. ఆ అమ్మాయి రాలేదు ఇంకా. తమ్ముడు ఎఫ్రైమ్ కూడా వేదిక మీదకి రావాలి. ఈ పాటకు సంగీతం అందించినటువంటి తమ్ముడు కొక్కిలిగడ్డ ఎఫ్రైమ్ గారిని 2 మాటలు ప్లీజ్. మీ అందరికీ నమస్కారం. సందర్భంగా బ్రతుకమ్మ పాట ఆవిష్కరణ సభలో ఈ విధంగా మిమ్మల్ని కలవడం సంతోషకరం. మరి నాకు అక్క పాడుతుంటేనండి చాలామంది సింగర్లతో పాడించాం. అయితే అక్క వాయిస్ చాలా గొప్ప వాయిస్. అదేవిధంగా ఆమె దర్శనం, మరి స్త్రీల గురించి కానీ, ఈ ప్రకృతి గురించి కానీ, మొక్కల గురించి మరి నాకు ఎంతో ఇష్టం అవుద్ది. అందువల్ల నేను చాలా జాగ్రత్తగా మ్యూజిక్ చేయడం జరుగుతుంది. మరి అనేక పాటలు ఈ విధంగా మరి జాగృతం చేయాలని చెప్పి సమాజాన్ని కోరుకుంటున్నాను. మరి ఈ యొక్క కార్యక్రమంలో మీ అందరూ సహకరించాలని చెప్పేసి మరి కోరుకుంటున్నాను. అందరికీ సెలవు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. తను చాలా వందల సినిమాలకు మ్యూజిక్ అందించినటువంటి తమ్ముడు, కీబోర్డ్ ప్లేయర్గా తను మ్యూజిక్ అందించారు. చాలా మనసు పెట్టి చేసేటువంటి వ్యక్తి తను పాటలకు. చాలా థ్యాంక్స్ తమ్ముడు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు వేణు ఓడుగుల గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్తే అండి.
మీ అందరిలాగే నేను విమలక్కకి చాలా పెద్ద ఫ్యాన్ని. చాలా చిన్నప్పటి నుంచి ఆమె పాటలు వింటూ ఎవాల్వ్ అవుతూ వచ్చిన. కేవలం ఆమెను చూడడానికి మిమ్మల్ని అందరినీ కలవడానికి మాత్రమే నేను వచ్చిన. నేను ముందే చెప్పిన, నేను మాట్లాడడానికి అయితే రాను అన్న. నీ మాటలు వినడానికి ఎవరు అక్కడ సిద్ధంగా లేరు, జస్ట్ వచ్చిపోమన్నారు. అందుకనే నేను ఇక్కడికి వచ్చిన. విమలక్క ఏం చేసినా, ఆమె పాట పాడినా, ఆడినా, మాట్లాడినా కూడా ప్రజల కోసమే ఆమె చేస్తుంది. జనరల్గా బతుకమ్మ అనేది మనందరికీ తెలంగాణ కల్చర్కి ఒక మెటాఫర్. ఆ కల్చర్ని చాలా చైతన్యవంతమైనటువంటి మార్గంలో తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా ఆమె చాలా గత దశాబ్ద కాలంగా బహుజన బతుకమ్మ అనే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ బహుజన బతుకమ్మ అనే కార్యక్రమం ద్వారా అందరినీ చైతన్యవంతం చేసే ఒక కల్చరల్ మూమెంట్ని ఆమె ప్యారలర్గా చేస్తున్నారు. వాళ్ళకి నా ధన్యవాదములు. ఇవి ఇందాక తిరుమలరావు సార్ అన్నట్టుగా ఇది ఎప్పుడు కంటిన్యూ అవుతూ ఉండాలి, అంటే సంవత్సరం పొడుగునా కంటిన్యూ అవ్వాలి అని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తమ్ముడు. ఇది ఈ సాంస్కృతికోద్యమంలో భాగంగానే నిజంగా మీరు అన్నట్లు బహుజన బతుకమ్మను ముందుకు తీసుకుపోతున్నాం. ఇంతకుముందు కూడా సార్ మాట్లాడినరు, మేడం కూడా మాట్లాడారు. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క నినాదంతో ఇది ముందుకు సాగుతుందనేది మీ అందరికీ తెలిసిందే. ఇది బలమైన ఉద్యమంగా ఇంకా ముందుకు సాగాలి అంటే ఇంకా చాలామంది కూడా ఇందులో భాగస్వాములు కావాలి. ఈ సమాజం నాది, ఈ సమాజంలో నేనున్నాను, నా బాధ్యత కూడా ఉన్నది. ఈ పర్యావరణ విధ్వంసం జరిగితే అసలు మేము ఎక్కడ ఉంటాము అనేటువంటిది ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. అందుకనే ఆడబిడ్డల్ని బతకనిద్దాం, ఎదగనిద్దాం, చదవనిద్దాం, వాళ్ళను కాపాడుకుందాం, ప్రకృతిని కాపాడుకుందాం, స్త్రీలను కాపాడుకుందాం. వాళ్ళిద్దరూ లేకపోతే ఈ సమాజమే లేదు, ఈ సృష్టి లేదు అనేటువంటిది చాలా స్పష్టం. అందుకు మీరందరూ ఇక్కడికి వచ్చి ఇందులో మేము సైతమని తెలియజేస్తున్నందుకు మీ అందరికీ మరొకసారి ఉద్యమాభినందనలు. వేణు ఓడుగల గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ప్రొఫెసర్ కొండ నాగేశ్వర్ సార్ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. బహుజన బతుకమ్మ కాన్సెప్ట్తోని గత 14 ఏళ్ళుగా విమలక్క ఒక పెద్ద ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్రంలో మారుమూల ప్రాంతం నుంచి హైదరాబాద్ దాకా తీసుకొస్తూ ఉన్నది. ఇంతకుముందు వక్తలు చెప్పినట్టుగానే ఇవాళ 2 ప్రధానమైన అంశాలు మన ముందు ఉన్నాయి. ప్రకృతి వైపరీత్యాల కారణంగా ప్రకృతిని ఎప్పుడైతే మనం నాశనం చేస్తూ ఉంటామో అప్పుడు ప్రకృతి తిరగబడటం అనేది సహజంగా జరుగుతుందని తెలిసినప్పటికి కూడా పదే పదే ప్రకృతి వైపరీత్యాలకి మనుషులే కారణమవుతున్న స్థితి ఉన్నది. అందుకే ప్రకృతిని కాపాడుకోవటం అందరి బాధ్యత. ప్రకృతికి సమానంగా ఉండేటటువంటి స్త్రీని కాపాడుకోవటం అందరి బాధ్యత. ఇది సందర్భం అయినా కాకపోయినా విమలక్క బహుజన బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా అయినా ఇవాళ భారతదేశంలో స్త్రీలపైన, దళితులపైన, గిరిజనులపైన, ఆదివాసీలపైన పెద్ద ఎత్తున హింస కొనసాగుతూ ఉంది. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రత్యేకించి బీజేపీ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది సంఘటితం దిశగా కొనసాగుతూ ఉంది. మొన్న మణిపూర్ మానవ హననాన్ని చూసాం, ప్రపంచ చరిత్రలో యుద్ధాల్లో చూసాం. నేటి భారత రాజకీయ వ్యవస్థలో రక్షణ కవచంగా మహిళలపైన మణిపూర్లో మహిళల్ని బట్టలు ఊడదీసి రోడ్డు మీద ఈడ్చుకొని పోతున్న స్థితిని చూసాం. అంటే భారతదేశ పరిస్థితి చూసినప్పుడు భారత రాజ్యాంగం ప్రమాదంలో ఉందని మనం మాట్లాడుతున్నాం. భారత రాజ్యాంగం ప్రమాదంతో పాటు భారత జీవన విధానం మొత్తం ప్రమాదం ఉండటంతో పాటు స్త్రీకి రక్షణ లేదు. ఇటీవల ఒక నివేదిక ప్రకారం రిపోర్ట్ అవుతున్నటువంటి కేసులు సుమారు 80 కేసులు పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ అవుతున్నాయి.
రిపోర్టు కాని కేసులు అంతకంటే డబుల్ సంఖ్యలో ఉంటున్నాయి. మహిళలపైన అత్యాచారం కానివ్వండి, మహిళలపైన జరుగుతున్న హింస కానివ్వండి. కలకత్తాలో యువ డాక్టరు రేపు తర్వాత మాత్రమే ప్రతిసారి ఏదో ఒక రూపంలో మూమెంట్ వస్తుంది. మాట్లాడని వర్గాలు మాట్లాడుతున్నాయి. మీటూ అనే మూమెంట్ని చూసాం మనం. నిన్న బెంగళూరులో ఒక వారం రోజులుగా పని విధానానికి వ్యతిరేకంగా వైట్ కాలర్గా చెప్పబడ్డటువంటి సాఫ్ట్వేర్ ఉద్యమాల్లోకి వస్తున్నారు. అంటే ప్రతి వర్గం భారతదేశంలో ఈ మనువాద పరమైనటువంటి పరిపాలన వ్యవస్థకు బాధ్యులుగా ఉంటుంది. ఈ స్థితిలో రాజకీయ సామాజిక ఉద్యమాలు విడివిడిగా ఉండటం కాకుండా సాంస్కృతిక ఉద్యమం నిరంతరం కొనసాగాలి. మిగతా ఉద్యమ సంస్థలకు విమలక్క నాయకత్వం నడుస్తున్నటువంటి అరుణోదయకు ప్రధానమైనటువంటి ఒక తేడా, మౌలికమైన తేడా నేనేం గమనించానంటే, కేవలం బతుకమ్మ అంటే ఉత్సవంగా కాకుండా ఒక ఉద్యమంగా 10 రోజుల పాటు 27వ తారీఖున ప్రారంభమైనటువంటి ఈ ఉద్యమం 10వ తారీఖు దాకా ప్రత్యక్షంగా కొనసాగుతుంది. ఆ తర్వాత సంవత్సరం అంతా నిరంతరం ఇది ఒక 3 నెలలు, 4 నెలలు, 6 నెలల పాటు ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభావం చూపేటటువంటి ఒక సాంస్కృతిక కార్యక్రమం. కాబట్టి ఇవాళ అందరూ గొంతెత్తాల్సిన అవసరం ఉంది. ప్రకృతిని, పర్యావరణాన్ని రక్షించుకోవడంతో పాటు మహిళలపై జరుగుతున్న అన్ని రకాల వ్యవస్థల్ని ఉండాలి. పాఠ్యపుస్తకాల్లో ఉన్న అశాస్త్రీయమైన భావజాలాన్ని తీసివేయాలి. 5వ తరగతిలో, 4వ తరగతిలో తెలుగు పాఠ్యపుస్తకంలో అశాస్త్రీయ భావజాలం విద్యార్థుల మెదల్లో ఉంటుంది. అమ్మ వంట చేస్తుంది, నాన్న పొలంకు పోతాడు. అక్క అమ్మకు సహాయం చేస్తుంది, తమ్ముడు నాన్నకి వ్యవసాయంలో సహాయం చేస్తుంటాడు. వాక్యాలు బాగున్నాయి. కానీ నువ్వు ఏ రకమైన భావజాలాన్ని విద్యార్థుల్లో పెడుతున్నావు అంటే, విద్యార్థినులు అంటే తల్లికి సహాయం చేసేవాళ్ళు, అబ్బాయిలు అంటే తండ్రికి సహాయం చేసేవాళ్ళు. అంటే తెలియకుండానే ఒక పితృస్వామికపరమైన భావజాలాన్ని పాఠ్యపుస్తకాల్లో వ్యాపింపు చేస్తున్నావు. చెల్లె అక్క ఎందుకు వంట చేయాలి, తమ్ముడు వంట చేస్తున్నాడు, అన్న వంట చేస్తున్నాడు అని రాయొచ్చు కదా. చెల్లె అక్క ఎందుకు ముగ్గులు వేయాలి, చెల్లె అక్క మాత్రమే బట్టలు ఎందుకు ఉతకాలి, ఆ సెంటెన్స్ మార్చట్లేదంటే కరికులంలో కూడా మార్పు రావాలి. అంటే పాఠ్యాంశాలు రాసేటప్పుడు కూడా ఈ పనులు పని విభజన కూడా చాలా స్టీరియోటైప్డ్ పని విభజన, పితృస్వామ్య పని విభజనగా ఉంది. ఈ మార్పు ఎక్కడి నుంచి రావాలంటే కింద నుంచి రావటం కాదు, పైన నుంచి కిందికి రావాలి. పుస్తకాలలో మనం పిల్లలకి ఎక్కించేటువంటి పుస్తకాలలో ఇట్లాంటి పితృస్వామిక భావజాలాన్ని తీసుకురావాలంటే ఉద్యమమేమో కింద నుంచి రావాలి, రాయాల్సినటువంటి కరికులం మార్పులేమో పైన నుంచి రావాలి. అందుకే విమలక చేస్తున్న ఈ ఉద్యమం ప్రజల్లో, మేధావుల్లో, బుద్ధిజీవుల్లో, సివిల్ సొసైటీలో ఒక ఆలోచన కలగజేస్తుంది. ఆ ఆలోచన కలగజేయటం ద్వారా విద్యార్థినులపై లైంగికపరమైనటువంటి వేధింపులు, అత్యాచారాలు జరగకుండా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి ఒక మూమెంట్, ఒక ఆలోచన, సాధారణంగా ఎన్నో రకాల క్యాసెట్లు చూస్తూ ఉంటాం, మనం రిలీజ్ చేస్తుంటారు, అది ఒక ఉత్సవంగా చేస్తుంటారు. కానీ మిత్ర అన్న రాసినటువంటి పాటను మనం చూసాం. ఎంత అద్భుతమైన పాట! ఆయన చేతి నుంచి, కలం నుంచి జాలువారిందంటేనే అది ఉద్యమ సవ్వడి, అది ఆలోచనల సవ్వడి. అంటే ఆ పదాల కూర్పులో కూడా అది పాటలాగా ఉంటుంది, ఆలోచించినప్పుడు మాటలాగా మన వెంటాడుతూనే ఉంటుంది, నిరంతరం మనలో ఒక ఆలోచన కలగజేస్తూనే ఉంటుంది. రాజకీయ సామాజిక ఉద్యమాల కంటే సాంస్కృతిక ఉద్యమం భారతదేశానికి ప్రధానమైనది. ఈ సాంస్కృతిక ఉద్యమం జరగాలంటే ఈ దేశంలో దోపిడీకి గురైనటువంటి దళితులు, వెనుకబడిన వర్గాలు, గిరిజనులు, ఆదివాసీలుగా రావాలి. ఉన్నత వర్గాల ఆధిపత్య కులాల నుంచి బతుకమ్మ బయలుదేరట్లేదు, వెలివేడల నుంచి బతుకమ్మ బయలుదేరుతుంది. సమాజంలో వెలివేడలకు గురైనటువంటి వర్గాల నుంచి మేము కూడా అని చెప్పి 14 ఏళ్ళుగా నిరంతరం ఒక ఉద్యమాన్ని ముందుకు తీసుకొస్తున్న అరుణోదయ సాంస్కృతిక సమైక్యకు ఉద్యమాభినందనలు తెలియజేస్తూ, ఈ బతుకమ్మ ఉత్సవం తెలంగాణ, ఆంధ్ర 2 రాష్ట్రాల్లోనే కాకుండా ఇది ఒక దేశవ్యాప్త మూమెంట్గా కూడా కొనసాగాల్సిన అవసరం ఉంది. ఉద్యమ పరిధిని విస్తృతపరిచి ఈ సాంస్కృతిక ఉద్యమాన్ని అకాడమిక్ ఉద్యమంగా మార్చేటందుకు కూడా ప్రయత్నం చేయాలని, చేసే క్రమంలో ఇది ఒక వేదికగా ఉంటుందని, ఇంత మంచి కార్యక్రమాన్ని చేస్తున్న అరుణోదయకు, అరుణోదయ సారథి విమలక్కకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు, శుభాకాంక్షలు. హాయ్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు కీ న్యూస్. ఇవాళ మనతో పాటు ఇక్కడ విమలక్క గారు ఉన్నారు. బతుకమ్మ పండుగ సందర్భంగా ఇవాళ ఒక పాటని ఆవిష్కరించారు. బహుజన బతుకమ్మ
పాటను ఇవాళ ఆవిష్కరించారు. అయితే ఇక్కడ మనతో పాటు ఉన్నారు. ఆ విమలకతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. నమస్తే అక్క. నమస్తే. అక్క చెప్పండి, బతుకమ్మ పండుగ సందర్భంగా మీరు పాట ఆవిష్కరించారు కదా, దాని యొక్క సారాంశం, ఉద్దేశం కూడా ఒకసారి చెప్పండి. పూల పూల సింగిడుయ్యాలో పూసింది బతుకమ్మ ఉయ్యాలో, ప్రతి నారి చప్పట్లు ఉయ్యాలో, మోగంగా ఊరంతా ఉయ్యాలో అంటూ ఈసారి బహుజన బతుకమ్మ 15వ ఏటలోకి అడుగెడుతుంది. ఈ సందర్భంగా ఈ సంవత్సరం తీసుకున్నటువంటి నినాదం ప్రకృతి, స్త్రీలు, బతుకమ్మ. దేశవ్యాపితంగా మహిళలపైన జరుగుతున్నటువంటి అత్యాచారాలు, అనేక హింసలకు వ్యతిరేకంగాను ప్రకృతిని రక్షించుకుందామని ఒక ఉద్యమంగా దీన్ని ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఈరోజు ఉన్నదని భావించి బహుజన బతుకమ్మ ఈ కాన్సెప్ట్ తోటి ఒక పాటను, మిత్ర అందించినటువంటి పాటను ఈరోజు ఇక్కడ ఆవిష్కరించుకున్నాం. రేపు 2వ తేదీ నుండి 10వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఉత్సవమే కాదు, ఉద్యమం అంటూ ముందుకు సాగుతూ ప్రతి ఊరికి వస్తుంది. మీ ఊరికి వచ్చినప్పుడు మీరంతా కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని బహుజన బతుకమ్మ విజ్ఞప్తి చేస్తుంది. ఈసారి ఇంకొక విషయం కూడా ఏంటంటే, రాడార్ స్టేషన్తో 12 లక్షల చెట్లు మాయమవుతున్నటువంటి సందర్భంలో, 16,000 ఔషధ మొక్కలు మాయమవుతున్నటువంటి సందర్భంలో దామగుండాల ప్రాంతాన్ని అంతవరకే పరిమితమై ఉండదు ఈ రాడార్ స్టేషన్ తోటి, ఇంకా మిగతా ప్రాంతాలకు కూడా రేడియేషన్ ప్రమాదం అనేటువంటిది ఉంటుంది కనుక పక్షులు, జంతువులు, చెట్లు, మనుషులు, ఒక మానవ మనుగడనే పూర్తిగా అంతర్ధానమైపోయేటువంటి అవకాశం ఉంది కనుక దీన్ని మొత్తంగా ఈ అనంతగిరి గుట్టల్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అట్లనే మానవ మనుగడకు ముప్పు వాటిల్లకుండా చూడాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వాలు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తుంది బహుజన బతుకమ్మ. అందుకోసం దామగుండాలలో కూడా ఈసారి బహుజన బతుకమ్మను నిర్వహిస్తున్నాం. తప్పనిసరిగా ఈ ఉద్యమంలో మీరంతా భాగస్వాములు కావాలని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకొకటి, బతుకమ్మ పండుగని చాలామంది డీజేలు పెట్టి, అనవసరమైన పాటలు పెట్టి ఆ వే అనేది వేరే తిరిగి తీసుకెళ్తున్నారు. అంటే గతంలో అప్పుడు చూసుకుంటే ఆట పాట అనేది ఒక తీరు ఉన్నది, ఇప్పుడు చూస్తే ఒకలాగా ఉంది. దీనిపై మీ స్పందన ఏంటి? అంటే అందరికీ ఆడుకోవడానికి అనుగుణంగా ఉండాలి అన్నటువంటి దాంతో కాన్సెప్ట్ తోటి కొంతమంది డీజేలు చేసుకుంటున్నారు. సరే, అది వాళ్ళ ఇష్టము. కాకపోతే అసలుగా మొదటి నుంచి వచ్చినటువంటి బతుకమ్మ ఆటను, పాటను మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదే ప్రజా సంస్కృతిలో ముందుకొచ్చినటువంటి పాట, ఆట. నిజానికి 3-4 చప్పట్లతోటి వేసేటువంటి ఆట, వంగి లేస్తూ వేసేటువంటి చప్పట్లతోటి చూడముచ్చటగా ఉంటుంది ఆట కూడా. అట్లాంటి ఆటను, ఆ పాటను కూడా రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాకపోతే ఆధునీకరిస్తున్నటువంటి సమయంలో, మోడర్నైజ్ చేసేటువంటి సందర్భంలో పాటలు అన్నీ కూడా కొన్ని వెస్టర్నైజ్ చేస్తున్నారు. కోలాట ఆడడము ఇలాంటి కోలాటం ఆడుకోవచ్చు. కాకపోతే కొంచెం వేరే రకంగా ఆడకుండా ఉంటే చాలు. ఈ మేరకు బతుకమ్మను రక్షించుకోవాలి. ఎందుకంటే బతుకమ్మ బతుకుంటేనే మనం అంతా బతుకుతాం. బతుకమ్మ బతుకుంటేనే మనం ఎందుకు బతుకుతాము అని అంటే, బతుకమ్మలో పేర్చేటువంటి పూలు సహజంగా దొరికేటువంటి పువ్వులు. అంటే తంగేడు, గునుగు, ముత్యాల పువ్వు, కట్ల పువ్వులు, రుద్రాక్ష పువ్వులు, గుమ్మడి పువ్వులు, అడవి చామంతి పువ్వులు, ఇట్లాంటివన్నీ కూడా అదేంది మన జీడి పువ్వు కూడా, ఇట్లాంటి పువ్వులన్నీ కూడా ప్రకృతి సహజంగా దొరుకుతాయి. వీటికి ఏవి కూడా వాసన ఉండదు. కానీ ఈ పూలల్లో ఔషధ గుణాలు ఉంటాయి. ఈ పూలతో పేర్చినటువంటి బతుకమ్మను మనం చెరువులలో వదిలితే ఆ పూలన్నీ కూడా స్వచ్ఛంగా మారి సారవంతమైనటువంటి భూములుగా మారేటువంటి అవకాశం ఉంటుంది. అందుకనే ఇదంతా కూడా ఆ రకంగా వనరులను కాపాడుకునే దిశగా, వనరులతో ముడిపడినటువంటి పండగగా, పూలను గౌరవించేటువంటి పండగగా, నవధాన్యాలకు పూలతో స్వాగతించేటువంటి పండగగా దీన్ని మనమంతా చూస్తాం. అందుకనే చప్పట్లేసినటువంటి చేతులే పిడికిళ్ళెత్తి పోరాటానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితిలో ఇవాళ బహుజన బతుకమ్మ ముందుకు సాగుతుంది. అందుకోసం సహకరించినటువంటి మిత్రులందరికీ పేరు పేరున, ఒకరనేది కాదు, అందరికీ కూడా పేరు పేరున మరొక్కసారి బహుజన బతుకమ్మ ఉద్యమాభినందనలు, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. చూశారు కదండి, ఇది విమలక్క గారు చెప్తున్నారు. నెక్స్ట్ మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.